హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాళ మనం మోషన్ ఇన్ ఎ ప్లేన్లో సెకండ్ వీడియోకి వచ్చేసాం. ఈ వీడియోలో కూడా మనం డిస్కస్ చేయబోయేది ప్రొజెక్టైల్ మోషన్ గురించి. ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ చేసేద్దాం. ఇది ఇంటర్మీడియట్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోండి. దీన్ని నేర్చుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత పెన్ను పేపర్ తీసుకోండి. ఎవరైతే నీట్ జేఈ ఎంసెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చాలా ఫార్ములాస్ ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. అవన్నీ రాసుకోవాలి. చూసిన తర్వాత గుర్తుంటాయి అనుకోకండి. ఫార్ములాస్ రాయండి, ప్రాక్టీస్ చేయండి. ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు గుర్తుంటాయి. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్కి వద్దాం. క్వశ్చన్ ఏమంటున్నాడు? షో దట్ ద ట్రాజెక్టరీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ థ్రోన్ అట్ సర్టెన్ యాంగిల్ విత్ హారిజాంటల్ ఇస్ ఎ పారాబోలా. సో దాని అర్థం ఏంటి? మనకు ప్రొజెక్టైల్ మోషన్ని పారాబోలాగా చూపించమంటున్నాడు. షో అంటే దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, అది మనకు తెలుసు. సో ఒక పారాబోలాగా ఉండాలంటే మనకు ఫార్ములాస్ తెలుసు కదా. XYలో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అన్నా ఉండాలి, లేదా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ మన గ్రాఫ్స్లో నేర్చుకున్నాం. ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా అది పారాబోలిక్ షేప్లో ఉంటుంది అని అర్థం. ఓకే, ఫస్ట్ మనం మన ప్రొజెక్టైల్ మోషన్ని డ్రా చేసుకుందాం. ఇది ప్రొజెక్టైల్ మోషన్ అనుకోండి. దిస్ ఈజ్ యువర్ ఇనిషియల్ వెలాసిటీ u, దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ θ. సో ux ఎంత అవుతుంది? ux ఈజ్ ఈక్వల్ టు u cos θ. మనకు తెలిసిందే. uy ఎంత? uy ఈజ్ ఈక్వల్ టు u sin θ. సో ఈ రెండు వాడి మనం క్లోజ్ చేద్దాం. x డైరెక్షన్లో ఎంత మోషన్ అవుతుంది? x డైరెక్షన్లో ఇంత దూరం వచ్చింది అనుకోండి. x డైరెక్షన్లో ఇంత దూరం రావడానికి టైం t తీసుకుంది అనుకోండి. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం? x ఈజ్ ఈక్వల్ టు u cos θ ఇంటూ t. డన్. సో t ఈజ్ ఈక్వల్ టు ఎంత? t ఈజ్ ఈక్వల్ టు x బై u cos θ రాసుకోవచ్చు. ఓకే, వెన్ వీ గో టు వర్టికల్ మోషన్, ఇదేంటి? ux ఇంటూ టీ. ux ఇంటూ టీ హారిజాంటల్ మోషన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు వర్టికల్ మోషన్ y డైరెక్షన్లో ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. y డైరెక్షన్లో ఎంత దూరం వెళ్తుంది? uy. y డైరెక్షన్లో మన వెలాసిటీ ఏంటి? uy ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. దిస్ ఈజ్ ut ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్ వాడేసాం. సో uy ఇంటూ టీ, uy ఎంత? u sin θ. సో u sin θ ఇంటూ టీ మైనస్ హాఫ్ gt స్క్వేర్. యాక్సలరేషన్ బదులు గ్రావిటీ కిందకే యాక్ట్ చేస్తుంది కాబట్టి మైనస్ g వచ్చింది. సో ఈ రకంగా మనం తెచ్చేసాం. ఇప్పుడు t బదులు ఈ వాల్యూ వేసేయండి. సో u sin θ ఇంటూ x బై u cos θ మైనస్ 1/2 g ఇంటూ x స్క్వేర్ బై u స్క్వేర్ కాస్ స్క్వేర్ θ. సో దీంట్లో u పోతుంది. sin θ బై కాస్ θ ఎంత అవుతుంది? tan θ. tan θ x మైనస్ g బై 2 u స్క్వేర్ కాస్ స్క్వేర్ θ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ వన్స్ మన చేతిలోంచి బాణం వెళ్ళిపోతే మనం దాన్ని వెనక్కి తీసుకోలేము. అలాగే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ మారదు, θ మారదు కాబట్టి tan θ ఇస్ ఎ కాన్స్టెంట్. సో దిస్ విల్ బి ఎ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ని ఏ అనుకుందాం. ax మైనస్ ఈ మొత్తం గ్రావిటీ మారదు, u స్క్వేర్ కాస్ స్క్వేర్ θ, u సేమ్ వాల్యూ, θ సేమ్ వాల్యూ. అంటే వన్స్ ఇది మనం త్రో చేసిన తర్వాత u మారదు, θ మారదు కాబట్టి ఈ మొత్తం కూడా మనకేమవుతుంది? ఒక కాన్స్టెంట్ అవుతుంది. ఆ కాన్స్టెంట్ మనం b అనుకుంటే దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ ax మైనస్ bx స్క్వేర్. ఈ రెండు కాన్స్టెంట్. దిస్ a ఈజ్ నాట్ యాక్సలరేషన్. ఈ a ఇది కాదు. దిస్ ఈజ్ ఎ కాన్స్టెంట్ హియర్. ax మైనస్ bx స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్లో ఉంటే x స్క్వేర్ ఉంది కాబట్టి దిస్ మోషన్ ఈజ్ అ పారాబోలా. హెన్స్ ప్రూవ్డ్ ఆర్ హెన్స్ షోన్. అయిపోయింది మీకు ఇంటర్మీడియట్ వరకు. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అంతా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి. ఓకే, దీంట్లో చూడండి. u స్క్వేర్ కాస్ స్క్వేర్ θ ఏంటది? ux ఈజ్ ఈక్వల్ టు u కాస్ θ. సో దిస్ విల్ బి ఎంత? ux స్క్వేర్. సో దీన్ని మనం tan θ x మైనస్ g బై 2 ఇంటూ ux స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ ఫార్ములాను కూడా రాసుకోండి మీ బుక్లో. ఓకే, మనం ఇప్పుడు వద్దాం ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్కి. ఈక్వేషన్ ఆఫ్ ఎ మోషన్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఏం తీసుకుందామంటే, ఒక x డైరెక్షన్లో వెళితే ఇది కూడా ఏంటి? y. ఎక్స్లో సర్టెన్ దూరం వెళ్ళడానికి వైలో ఎంత మార్పు వస్తుంది
అనేది ప్రొజెక్టైల్కి మనం తెచ్చేసాం. దీన్ని ఇంకో ఈజీ ఫార్ములా కూడా వేసుకుందాం. సో y ఈజ్ ఈక్వల్ టు tan theta x, ఇదే రాసుకున్నాను, మైనస్ g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఇంకొకటి రాస్తున్నాను tan theta బై tan theta, tan theta బై tan theta 1 అవుతుంది. సో ఇది ఏం మనకు చేంజ్ చేయదు ఈ ఫార్ములాని, ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో దీంట్లో tan theta x కామన్ తీసేసాను అనుకోండి, tan theta x కామన్ తీసేస్తే మనకేం మిగిలింది, ఇక్కడ 1 మైనస్ ఇక్కడ g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ tan theta x స్క్వేర్. ఈ tan thetaని మనం ఎలా రాయొచ్చు, sin theta బై cos thetaగా రాయొచ్చు. పైన tan theta మనకు బయట వచ్చేసింది, ఒక x కూడా బయటకు వచ్చింది, ఇక్కడ x స్క్వేర్ లేదు, ఒకటే x ఉంది. సో ఒక x బయటకు వచ్చింది కాబట్టి ఒక x మిగిలిపోయింది. ఈ tan thetaని ఎలా రాయొచ్చు మనం, sin theta బై cos theta. సో cos theta ఒక స్క్వేర్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది, 2u స్క్వేర్ cos theta sin theta. 2u స్క్వేర్ cos theta sin thetaని మనం ఎలా రాయొచ్చు, u స్క్వేర్ 2 sin theta cos thetaగా కూడా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ sin 2 theta. డన్. సో ఈ మొత్తం వాల్యూ బదులు మనం తీసేసి u స్క్వేర్ sin 2 theta రాయొచ్చు. డన్. రాస్తే ఇప్పుడు మీకు దీన్ని చూస్తే ఏదైనా ఫిగర్ గుర్తొస్తుందా, ఈ మొత్తాన్ని చూస్తే గుర్తు రాలేదా, రేంజ్ చూడండి. వాట్ ఈజ్ రేంజ్, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ sin 2 theta డివైడెడ్ బై గ్రావిటీ. ఈ ఫార్ములా మర్చిపోలేదు కదా, లాస్ట్ క్లాస్లోనే డిస్కస్ చేసాం. ఓకే, సో ఇది ఎలా ఉంది, 1/r లాగుంది. సో దీని బదులు మనం 1/r రాసుకోవచ్చు. సో దీన్ని ఇక్కడికి తీసుకొస్తే y ఈజ్ ఈక్వల్ టు tan theta x tan theta ఇంటూ 1 మైనస్ x బై ఆర్. ఇది మన సెకండ్ ఈక్వేషన్, ఇది కూడా రాసుకోండి. y ఈజ్ ఈక్వల్ టు x tan theta ఇంటూ 1 మైనస్ x బై ఆర్. దీని అర్థం ఏంటి, ఇది మీ ప్రొజెక్టైల్ అయితే, ఇది మీ రేంజ్ అయితే, రేంజ్ ఆర్, థీటా మనకు తెలిస్తే, థీటా యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ మనకు తెలిస్తే, ఫర్ ఎవ్రీ ఎక్స్ ఇంత ఎక్స్ దూరం ట్రావెల్ చేస్తే y ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు అనేదే ఈ ఫార్ములా. y ఈజ్ ఈక్వల్ టు ఈ x ఇంటూ tan theta ఇంటూ 1 మైనస్ x డివైడెడ్ బై రేంజ్. ఇలా మనకు సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వెళ్దాం. పెన్ను బుక్ రెడీ కదా. ఈ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూద్దాం. ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ ఈస్ 4 seconds. ఫైండ్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్. ఫస్ట్ మనకేమి ఇవ్వలేదు, యూ ఇవ్వలేదు, థీటా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఓన్లీ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇచ్చేసి మ్యాక్సిమం హైట్ ఎంత అని అడిగినా, లేదా జస్ట్ రివర్స్గా మ్యాక్సిమం హైట్ అడిగి టైమ్ ఇచ్చి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత అని అడిగినా మనకు సాల్వ్ చేయడానికి వచ్చే ఫార్ములా ఏంటంటే h ఈజ్ ఈక్వల్ టు 1/8 gt స్క్వేర్. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో ఈ సాల్వ్ చేసిన తర్వాత చెప్తాను. సో ఇంత సింపుల్ ఫార్ములా వేసి దీన్ని సాల్వ్ చేయొచ్చు. 1/8 ఇంటూ g 9.8 ఇచ్చాడు, 9.8 ఇంటూ t ఈజ్ 4 seconds, 4 ఇంటూ 4 16. సో దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ ఈక్వల్ టు 19.6 meters. ఇంత సింపుల్గా దీన్ని మనం సాల్వ్ చేసేసాం. దీని ఫార్ములా ఎలా వచ్చిందని చూడాలంటే మనకు t ఈజ్ ఈక్వల్ టు 2u sin theta బై g అని తెలుసు. దీంట్లోంచి u ఎంత అని తీసుకోవాలంటే ఈ g ఇటు వచ్చేసింది, g ఇంటూ t డివైడెడ్ బై 2 sin theta. డన్, ఇంతే కదా. దీన్ని ఇటు నుంచి ఇటు తీసుకొచ్చాం. ఓకే, మనకు హెచ్ మ్యాక్స్ ఎంతో తెలుసు. హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై 2g. డన్, ఫార్ములా గుర్తుంది కదా. సో దీంట్లో u స్క్వేర్ బదులు ఇది ఒక్క స్క్వేర్ వేద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ సైన్ స్క్వేర్ 2g రాసేస్తాను, సైన్ స్క్వేర్ థీటా బై g 2g. ఇది ఈ పార్టు. ఇప్పుడు u స్క్వేర్ పార్ట్ రాసుకుందాం. దీన్ని రాసుకోవాలి, g స్క్వేర్ t స్క్వేర్ డివైడెడ్ బై 2కి స్క్వేర్ చేస్తే 4 సైన్ స్క్వేర్ థీటా. డన్. సైన్ స్క్వేర్ థీటా పోయింది, g పోయి ఒక g పోయింది, ఇక్కడ g స్క్వేర్లో స్క్వేర్ పోయింది. సో 4 ఇంటూ 2 8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ gt స్క్వేర్.
1/8 ఇంటూ జీటీ స్క్వేర్ మనం ఇందాక వేసుకున్న ఫార్ములా వచ్చేసింది. రాసుకుంటున్నారు కదా బుక్లో, ఎలా డిరైవ్ అయ్యాం కూడా రాసుకోండి. రేపు మీరు రివైజ్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటాయి చూసుకోవడానికి. లేదంటే ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఐ డోంట్ ప్రిఫర్ గుర్తుపెట్టుకోవడం. మీకు ఫార్ములాస్ ఎలా వచ్చాయో డెరివేషన్ తెలిసిపోతే మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అంత అవసరం ఉండదు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/8 జీటీ స్క్వేర్. డన్. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి చూద్దాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇచ్చుంటే మనకు వాటి రిలేషన్స్ ఎలా వస్తాయి? టైము, హెచ్ఆర్, హెచ్ మ్యాక్స్, టైము, ఆర్, వీటి రిలేషన్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్లో ఎలా యాక్ట్ చేస్తాయి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఒకటి θ1 అయితే ఇంకోటి θ2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ θ1, ఆర్ యూ క్యాన్ సే θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 90. ఫర్ ఎగ్జాంపుల్లో ఎలా ఇవ్వచ్చు అంటే 15 degrees 75 degrees, 30 degrees 60 degrees, 53 degrees 37 degrees, ఇలాంటివన్నీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఒకదానికొకటి. ఓకే, కాంప్లిమెంటరీ యాంగిల్స్లో ఫస్ట్ మనం ఇక్కడ రాసుకుంటాను, ఫార్ములాస్ రాసుకుంటూ పోదాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్కి దీనికి ఫస్ట్ H1 ప్లస్ H2. సో θ1తో ఉండేవన్నీ H1 T1 R1, θ2తో ఉండేవి H2 T2 R2 అనుకుందాం. ఓకే, ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నప్పుడు రేంజ్ R1 ఈజ్ ఈక్వల్ టు R2. ఇది మనం లాస్ట్ క్లాస్లోనే నేర్చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఏం నేర్చుకోబోతున్నాం అంటే H1 ప్లస్ H2 ఎంత అవుతుంది? H1 ప్లస్ H2, H1 ఎంత? U1 స్క్వేర్ ఆ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అండ్ ఇక్కడ మనం వెలాసిటీ ఒకటే వేస్తున్నాం అమ్మా. ఒకే వెలాసిటీతో వీటిని మనం త్రో చేస్తున్నాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ వెలాసిటీ ఒకటే. సో యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ θ1 డివైడెడ్ బై 2g ప్లస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ θ2 డివైడెడ్ బై 2g. θ2 అంటే ఏంటి? 90 మైనస్ θ1. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ θ1 బై 2g ప్లస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ 90 మైనస్ θ1 బై 2g. సైన్ 90 మైనస్ θ ఎంత అవుతుంది? కాస్ θ. సో దీన్ని మనం సైన్ స్క్వేర్ 90 మైనస్ θ1ని కాస్ స్క్వేర్గా రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ 90 మైనస్ θ1, 90 మైనస్ θ1 కాదు, సైన్ స్క్వేర్ 90 మైనస్ θ1 మనం ఎలా రాసుకోవచ్చు? యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ θ1. సైన్ స్క్వేర్ 90 మైనస్ θని మనం ఎలా రాయొచ్చు? సైన్ 90 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు కాస్ θ. ఇది మనం నేర్చుకొని ఉన్నాం. ఇందాక ఇక్కడే ఉండింది సైన్ స్క్వేర్ 90 మైనస్ θ1, θ2 బదులు 90 మైనస్ θ1 పెట్టాము కాబట్టి ఇక్కడ కాస్ స్క్వేర్ θ1 వచ్చేసింది. ఈ రెంటిని మనం యాడ్ చేస్తే డినామినేటర్లో ఒకటే ఉంది కాబట్టి ఇదేమవుతుంది? డినామినేటర్లో 2g వచ్చేస్తుంది. సో యూ స్క్వేర్ కామన్ తీసేసుకుంటే సైన్ స్క్వేర్ θ1 ప్లస్ కాస్ స్క్వేర్ θ1, సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఏమవుతుంది? 1 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g. దిస్ ఆల్ హ్యాస్ బికమ్ 1. ఇది మొత్తం 1 అయిపోయింది. సో H1 ప్లస్ H2 ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g. డన్. సో మీకు క్వశ్చన్లోనే H1 H2 ఇచ్చేస్తుంటే అండ్ యూ స్క్వేర్ కనుక్కోమంటే మీరేం చేస్తారు? H1 ప్లస్ H2 ఇంటూ 2g చేసేస్తారు. డన్. సో క్వశ్చన్లో ఏది ఇక్కడ ఒక్కటి ఇవ్వకుండా మిగతావి ఇచ్చి ఉంటే ఎలా కనుక్కోవచ్చు? 1 2 3 ఈ మూడిట్లో రెండన్నా ఇచ్చి ఒకటి కనుక్కోమంటే మనం ఈజీగా కనుక్కోవచ్చు. డన్. సో ఇలాగే నెక్స్ట్ T1 బై T2 రాద్దాం. T1 బై T2. T ఒక ఫార్ములా ఏంటి? 2u సైన్ θ1 డివైడెడ్ బై g. T2 ఏంటి? 2u సైన్ θ2 డివైడెడ్ బై g. గ్రావిటీ పోయింది, 2u పోయింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ θ1 బై సైన్ θ2. డన్. సో సైన్ θ2 ఏంటి? సైన్ 90 మైనస్ θ1, 90 minus θ1. So that is equal to cos θ1. So this is equal to sin θ1 by cos θ1.
డన్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా 1. పైన ఏది ఉంటే దాని థీటా గుర్తుపెట్టుకుని T2/T1 ఇస్తే టాన్ థీటా 2 వచ్చేది. సో T1 టాన్ థీటా 1 గుర్తుపెట్టుకోండి. సో T1/T2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది మనకు టాన్ థీటా 1. ఓకే, ఇప్పుడు H1/H2 చూద్దాం. H1/H2 ఇది ఎంత అవుతుంది? U² sin² θ/2g U² θ1 ఇక్కడ sin² θ2 /2g 2g పోయింది, U² పోయింది. సో sin² θ1 sin² θ2 దీన్నే మనం ఎలా రాయచ్చు? sin² θ1 cos² θ2. ఎందుకు వచ్చిందో θ1 ఇది ఎందుకు వచ్చిందో మనం ఇందాక నుంచే చూస్తున్నాం, మాటిమాటికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ θ1. సో H1/H2 ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ θ1. టాన్ θ1 ఎంత? T1/T2. టాన్ స్క్వేర్ θ1ని మనం ఎలా రాయొచ్చు? T1/T2 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, మీకు కొన్నిసార్లు అడుగుతూ ఉంటాడు, ఇఫ్ ద రేషియో ఆఫ్ the time of flights of complementary angles with the same velocity is 1:4 అయితే what is the ratio of their heights అని అడిగితే ఏముంటుంది? if this is 1:4 this is 1:4 అయితే T1/T2 H1/H2 మీరు కనుక్కోవచ్చు. 1/4 అయితే H1/H2 ఎంత అవుతుంది? 1/16 దాని యొక్క స్క్వేర్. అదే H1/H2 కానీ మనకు 1/4 అని ఇచ్చుంటే T1/T2 ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. ఈ రకంగా దీన్ని మీరు సాల్వ్ చేసేయచ్చు. సో డన్. సో నెక్స్ట్ మనం ఏం చూద్దాం? T1 into T2 మనకేమవుతుంది? U sin θ1 divided by 2U sin θ1 divided by G. Done? Correct. Into 2U sin θ2 divided by G. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? 4U² sin θ1 sin θ2 divided by G². డన్. సో దీన్నే sin θ2 ఎంత అవుతుంది? cos θ1. ఇందాకటి నుంచి చేస్తున్నామమ్మా, ఎలా వస్తుందని మళ్ళీ అడగండి. cos θ1 అయిపోతుంది. సో దీంట్లో ఇక్కడ నుంచి 2 ఇటు తీసుకెళ్ళాను అనుకోండి, 2 into U² 2 sin θ1 cos θ1 divided by G² ఎంత అవుతుంది? ఇప్పుడు ఇది sin θ1 into cos θ1 sin 2 into sin θ1 into cos θ1 becomes sin 2 θ1. So this is equal to 2U² sin 2 θ1 divided by G². So this is equal to U 2/G కామన్ తీసేసుకుంటే U² sin 2 θ/G into R1 అవుతుంది. R1 is equal to R2 is equal to R. ఈ R సేమ్ కాబట్టి, సో దిస్ R is సేమ్ కాబట్టి దీన్ని మీరు ఎలా రాయొచ్చు? 2R/G అని కూడా రాయొచ్చు. 2R/G అని రాయొచ్చు. సో T1 into T2 is equal to 2R/G. Done? Good. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక H1 into H2 చేద్దాం. H1 into H2 దీన్ని ఎలా రాయొచ్చు మనం? 1/8 రాసుకోవచ్చు. 1/8 G T1² into 1/8 G T2². డన్. వచ్చింది కదా. సో H1 into H2 is equal to 1/64 8864 into G² T1² T2². సో T1² T2² is equal to ఎంత అవుతుందమ్మా? H1 H2 అదైతే ఉంటుంది 64 ఇటు వెళ్తుంది 64 divided by G².
గాట్ ఇట్? వచ్చింది కదా. సో T1 T2 ఈజ్ ఈక్వల్ టు దీనికి రూట్ అయిపోతుంది, రూట్ ఆఫ్ 64 H1 H2 డివైడెడ్ బై G స్క్వేర్. 64కి రూట్ ఎంత? 8 రూట్ H1 H2 డివైడెడ్ బై G స్క్వేర్. G స్క్వేర్ బయటకు వస్తే G అవుతుంది. సో T1 ఇంటూ T2 క్యాన్ బి రిటర్న్ యాజ్ 8 రూట్ H1 H2 డివైడెడ్ బై G రాసుకోవచ్చు. సో ఇక్కడ T1 ఇంటూ T2 ఇది వచ్చింది, T1 ఇంటూ T2 ఇది వచ్చింది. సో మనం దీని బదులు దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అవుతుంది. సో 2R బై G ఈజ్ ఈక్వల్ టు 8 రూట్ H1 H2 డివైడెడ్ బై G పోయింది, ఇది 4 టైమ్స్ అయింది. R ఈజ్ ఈక్వల్ టు 4 రూట్ H1 H2. చూడండి ఎన్ని ఫార్ములాస్ వస్తున్నాయి ఇవాళ మనకు. R ఈజ్ ఈక్వల్ టు 4 రూట్ H1 H2. డన్. ఈ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే a particle is projected from the ground at an angle of 30 degrees with the horizontal with an initial velocity u, time after which velocity vector of the projectile is perpendicular to initial velocity. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. A 2u by G, B 2u by root G, C u by G, D ఏమన్నాడంటే వెలాసిటీ వెక్టర్ కెన్ నెవర్ బి పర్పెండిక్యులర్ టు ఇనిషియల్ వెలాసిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాంగ్, ఎక్కడో ఒకటి పర్పెండిక్యులర్ ఉంటుంది. ఏంటంటే చూడండి, ఇలా మనం విసిరాం అనుకోండి బాడీ, ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, దిస్ ఈజ్ యూ, ఇది 30 డిగ్రీస్ అయితే, సో ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ 0 అయిపోతుంది. ఇక్కడెక్కడికో వచ్చిన తర్వాత బాడీ ఇది వెలాసిటీ వెక్టర్ అయితే, వెలాసిటీ వెక్టర్ ఇది మనకు యూఎక్స్ మారదు. ఇక్కడ ఎలా అయితే యూఎక్స్ ఉంటుందో ఆ యూఎక్స్ మారదు. ఇక్కడ వెలాసిటీ ఏదైతే ఉందో ఈ వెలాసిటీ విత్ ద హారిజాంటల్ అంటే విత్ యూఎక్స్ ఆల్ఫా అనే యాంగిల్ చేస్తూ ఉంటే ఇది మనం థీటా అనుకుంటే, వెన్ హీ సేస్ దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు దిస్, this is perpendicular to this means theta plus alpha is equal to 90 degrees. Alpha is equal to 90 minus theta. ఇలాంటి క్వశ్చన్స్ చాలా కామన్గా వస్తూ ఉంటాయి. దీనికి ఆన్సర్ సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే రాసుకోండి ఫార్ములా, T is equal to U by G sin theta. ఎలా వచ్చిందని చెప్తాను మళ్ళీ. T is equal to U by G sin theta అని రాసుకోండి. ఎప్పుడైతే దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్, అది గుర్తుంచుకోండి. మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఫార్ములాస్ అన్నీ వెన్ దే ఆర్ పర్పెండిక్యులర్, ఈ వెక్టర్కి ఈ వెక్టర్ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడే, యూకి వి పర్పెండిక్యులర్ ఉంది. ఎలా ఇప్పుడు చూడండి, ఇక్కడ పర్పెండిక్యులర్ ఉందనుకోండి, వి పర్పెండిక్యులర్గా ఉంటే దిస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు దిస్ ఆల్ఫా, ఇది 30 అయితే ఇక్కడ 60 డిగ్రీస్, ఆల్ఫా ఈజ్ 60 డిగ్రీస్. మనకు ఆన్సర్ వచ్చేది యూ బై జీ సైన్ థీటా అన్నాను కదా. సో యూ ఎంత, యూఏ జీ సైన్ 30 అన్నాడు, సైన్ 30 ఈజ్ 1/2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2u బై జీ. మనకు ఆన్సర్ వచ్చేసింది. మనకు ఈ ఫార్ములాస్ తెలుసుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దిస్ ఈజ్ మోస్ట్ కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్, ఇది మీరు నేర్చుకోండి. ఇప్పుడు ఇలా పర్పెండిక్యులర్గా ఉంటే ఏ ఫార్ములాస్ వస్తాయో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఇదైతే నేర్చేసుకున్నారు కదా. సో పర్పెండిక్యులర్ వెక్టర్స్ ఉంటే ఏం ఫార్ములాస్ వస్తాయి. సో ఇలాగా ఒక వెక్టర్కి యు అనే వెక్టర్ ఇక్కడ థీటా అనే యాంగిల్ చేస్తూ ఉంటే, వి అనే వెక్టర్ వెలాసిటీ వెక్టర్ ఇక్కడ యూఎక్స్తో అంటే హారిజాంటల్తో, బేసిక్గా యూఎక్స్ ఈజ్ ఆల్వేస్ ప్యారలల్ టు హారిజాంటల్ కాబట్టి యూఎక్స్ అంటున్నాను, యూఎక్స్తో ఆల్ఫా అనే యాంగిల్ చేస్తే ఇఫ్ ఆల్ఫా ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అంటే యు అనే వెక్టర్ వి అనే వెక్టర్కి పర్పెండిక్యులర్గా ఉంటే మనం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలంటే డాట్ ప్రోడక్ట్ తీసుకోవాలి. డాట్ ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ వెక్టర్స్ ఎంత, 0. యూ డాట్ వి ఈజ్ 0. యూ ఎంత, యూ ఈజ్ ఈక్వల్ టు ux i cap plus vx i cap j cap. This is equal to u cos theta plus vx is equal to u cos theta i cap plus u sin theta j cap.
ఓకే, కరెక్టే కదా. సో వెలాసిటీ వెక్టర్లో మనకు యూఎక్స్ అయితే ఎప్పుడూ మారదు కాబట్టి యూ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ ఇదేమైపోతుంది వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్ ప్లస్ ఏటీ. ఏ అంటే మైనస్ జీ కాబట్టి మైనస్ జీటీ వస్తుంది కదా. సో ఇక్కడ వివై ఈజ్ ఈక్వల్ టు యూవై మైనస్ జీటీ. యూవై ఏమవుతుంది యూ సైన్ థీటా మైనస్ జీటీ జే క్యాప్. ఈ రెండు ఎప్పుడైతే మనం డాట్ ప్రోడక్ట్ చేస్తామో డాట్ ప్రోడక్ట్ చేస్తే 0 రావాలి. సో 0 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇంటూ దిస్ ఐ క్యాప్లో ఉన్నది ఐ క్యాప్తో మనం మల్టిప్లై చేయాలి. యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది ప్లస్ జే క్యాప్లో ఉన్నదాన్ని జే క్యాప్లో మనం మల్టిప్లై చేయాలి. ఇది దీన్ని మల్టిప్లై చేస్తే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అయింది. డన్. మైనస్ జీటీ ఇంటూ యూ సైన్ థీటా వచ్చింది కదా. యూ స్క్వేర్ని ఇక్కడ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ జీటీ యూ సైన్ థీటా. డన్. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఎంత అవుతుంది 1 అవుతుంది. సో దీన్ని ఇటు పంపించేస్తే జీటీ యూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్. ఒక యూ స్క్వేర్ ఇక్కడ తీసేస్తే యూ మిగిలింది. టీ ఈజ్ ఈక్వల్ టు యూ బై జీ సైన్ థీటా. టీ ఈజ్ ఈక్వల్ టు యూ బై జీ సైన్ థీటా గుర్తుంటుంది అనుకుంటా. ఇదే మనం ఇందాక వాడిన ఫార్ములా. సో టీ ఈజ్ ఈక్వల్ టు యూ బై జీ సైన్ థీటా ఎప్పుడమ్మా ఇది ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు. ఓకే, డన్. ఇప్పుడు వెలాసిటీ ఎంత అని అడిగాడు అనుకోండి, టైం అడిగాడు, మనం ఈ ఫార్ములా తెచ్చేసాం. వెలాసిటీ ఎంత అని అడిగితే వెలాసిటీ మీరు గమనిస్తే ఇక్కడున్న ఇనిషియల్ వెలాసిటీ యూఎక్స్ విల్ బి సేమ్. ఇక్కడ యూఎక్స్ ఎంత మనకు యూ కాస్ థీటా. యూకి అడ్జసెంట్ ఉన్న యాంగిల్ అంటే యూఎక్స్కి మధ్యన ఉన్న యాంగిల్కి కాస్ థీటా తీసుకున్నాం. సో ఇదే యూఎక్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఇక్కడ వి కాస్ ఆల్ఫా. యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి కాస్ ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా అనే యాంగిల్ ఉంది. ఆల్ఫా ఎంత 90 మైనస్ థీటా. సో యూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ కాస్ 90 మైనస్ థీటా. వి కాస్ 90 మైనస్ థీటా ఏమవుతుందమ్మా సైన్ థీటా. సో యూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు వి సైన్ థీటా. సో వి ఈజ్ ఈక్వల్ టు యూ బై టాన్ థీటా. ఎందుకు వచ్చింది ఈ సైన్ థీటా కిందకి తీసుకొస్తే కాస్ థీటా బై సైన్ థీటా ఇస్ బై టాన్ థీటా, లేదా దీన్ని యూ కాట్ థీటా అని కూడా రాసుకోండి. సో మీకు యువ్వు తెలుసు, దీనికి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు వి ఎంత అంటే థీటా తెలుసుంటే యూ కాట్ థీటా. ఇది మనకు రెండో ఫార్ములా. మూడో ఫార్ములా ఏంటి వి ఈజ్ ఈక్వల్ టు యూ కాట్ థీటా. డైరెక్ట్గా తీసేసుకోండి యూ కాట్ థీటా ఆర్ యూ బై టాన్ థీటా. ఇది గుర్తుంటే ఈ కాన్సెప్ట్ మీకు గుర్తుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ కాన్సెప్ట్ ఇంకో దగ్గర కూడా వాడచ్చు. మన క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇలా యూ ఇచ్చేసి థీటా ఇచ్చేసి ఇక్కడ ఎంత యాంగిల్ ఉంది కనుక్కోండి అన్నాడు అనుకోండి, లేదా ఇక్కడ వెలాసిటీ ఇచ్చి యాంగిల్ కనుక్కోమన్నా యాంగిల్ ఇచ్చి వెలాసిటీ కనుక్కోమన్నా ఏదో ఒక పాయింట్లో మనం ఇదే ఫార్ములా ఏమని యూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు వి కాస్ ఆల్ఫా వేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. దీంట్లో ఏ 3 ఇచ్చినా 1, 2, 3 ఇస్తే దీన్ని కనుక్కోండి, లేదా 1, 2, 3 ఇస్తే కాస్ ఆల్ఫాని కనుక్కొని ఆల్ఫా కనుక్కోండి. డన్. ఓకే, నౌ ఇంకొకటి మనకు కావాల్సింది యూఎక్స్ తెలుసు, వి తెలుసు, మనకు వివై తెలియదు. వివై తెలుసుకోవాలంటే యూ ప్లస్ ఏటీ. సో యూవై మైనస్ జీటీ. యూవై మైనస్ జీటీ. యూవై ఎంత యూ సైన్ థీటా మైనస్ జీ ఇంటూ టైం ఎంత యూ బై జీ సైన్ థీటా.
జీ పోతే Vy ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా మైనస్ యూ బై సైన్ థీటా. ఓకే, చాలా బుక్స్లో ఉండకపోవచ్చమ్మా, చాలా కోచింగ్ సెంటర్ బుక్స్లో కూడా ఉండకపోవచ్చు. ఇలాంటి ఫార్ములాస్ ఇస్తున్నాను ఇవాళ మీకు. యూ సైన్ థీటా మైనస్ యూ బై సైన్ థీటా. లేదు, దీన్ని ఇంకో రకంగా కూడా మీరు తెలుసుకోవచ్చు. వి తెలుసు, ఆల్ఫా యాంగిల్ మనం కనుక్కుంటే, సో Vy ఈజ్ ఈక్వల్ టు ఎలా తెలుసుకోవచ్చు, వి సైన్ ఆల్ఫాతో కూడా తెలుసుకోవచ్చు. వి సైన్ ఆల్ఫాతో కూడా ఇది తెలిసేసుకోవచ్చు. ఈ ఫార్ములాస్ మీకు గుర్తుంటే ఎలాంటి సమ్ ఇచ్చినా మీరు ఈజీగా చేసేయగలుగుతారు. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం, ఇఫ్ ఇట్ వాజ్ 90 degrees అన్నాం. 90 degrees కాదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 75 ఇక్కడ 30 degrees ఇచ్చి వెన్ దిస్ వెలాసిటీ వెక్టర్ ఈజ్ మేకింగ్ 75 degrees యాంగిల్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏమి చేస్తారంటే 75 degrees యాంగిల్ అంటే 30 + 45 degrees 75 degrees అవుతుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 45 degrees తెలిసిపోతుంది కదా మనకు. తెలిసిపోయినప్పుడు మనం టైం ఎలా తెలుసుకోవచ్చు అంటే Vy ఈజ్ ఈక్వల్ టు uy మైనస్ at మైనస్ gt. g ఈజ్ గ్రావిటీ ఇంటూ టైం. సో మనకు uy తెలిస్తే Vy ఎలా తెలిసిపోతుంది, ఈ యాంగిల్ తెలియగానే మనకు v తెలిసిపోతుంది. u cos theta ఈజ్ ఈక్వల్ టు v cos alpha. ఆల్ఫా ఈజ్ నాట్ 90 మైనస్ థీటా. ఇక్కడ 75 degrees ఇచ్చాడు కాబట్టి ఈ 45 degrees. సో u ఇంటూ కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ కాస్ 45. సో మనకు v తెలిసిపోతుంది. v తెలిసిపోతే v ఇక్కడి నుంచి వచ్చేస్తే మనకు Vy వచ్చేస్తుంది. Vy ఎలా వస్తుంది, v ఇంటూ సైన్ 45తో Vy వచ్చేస్తుంది. v ఇంటూ సైన్ 45తో మనకు Vy వస్తుంది. Vy వచ్చేస్తే మనకు ఆన్సర్ ఇక్కడ Vy తెలుసుకుంటే uy మనకు ఆల్రెడీ తెలుసు, g తెలుసు, టైం కూడా మనం తీసుకురావచ్చు. టైం ఈజ్ ఈక్వల్ టు Vy మైనస్ uy బై g. Vy మైనస్ uy బై g. ఎలా, ఇది ఇక్కడికి వచ్చింది మైనస్ అయ్యింది, సారీ. సో Vy మైనస్ uy ఈజ్ ఈక్వల్ టు మైనస్ gt. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు uy మైనస్ Vy బై g. ఇలా అన్నా తెలుసుకోండి, ఎలా వేసుకున్నా మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తాయి. కాన్సెప్ట్ అర్థం అయిపోతే మీకు ఆన్సర్లు వచ్చేస్తాయి. ఇక్కడికి ఇంకొక ఫార్ములా ఉందమ్మా చెప్పాల్సింది, ఇది చెప్పేస్తే ఇవాళకి నేను చెప్పాల్సిన ఫార్ములాస్ అయిపోతాయి. కొన్ని సమ్స్ చేసి ఈ వీడియో క్లోజ్ చేసేస్తాను. సో నాకు నచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ సమ్స్ కనపడ్డాయి, అవన్నీ చేస్తాను. సో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డైరెక్షన్లో మనకు ఏటీ ఇచ్చి వై డైరెక్షన్ మోషన్ ఈజ్ ఈక్వల్ టు బీటీ మైనస్ సిటీ స్క్వేర్ అని ఇచ్చున్నాడు అనుకోండి. ఇలా ఇస్తే వాట్ ఈస్ ద వెలాసిటీ అని అడిగితే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో మీకు వెలాసిటీ తెలిసిపోతుంది. యూ అనుకోండి, యూ అనే వెలాసిటీ మీకు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్లో తెలిసిపోతుంది. అండ్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ. ఇది ఎలా వచ్చిందనేది సింపుల్గా చెప్తాను. ఎక్స్ డైరెక్షన్లో మనకు యాక్సలరేషన్ లేదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్టీ అవుతుంది. యూఎక్స్టీ ప్లస్ ఏటీ స్క్వేర్, ఏటీ అనేది లేదు. యూఎక్స్, ఏ ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్ అయిపోతుంది. వై ఈజ్ ఈక్వల్ టు యూవైటీ మైనస్ జీటీ స్క్వేర్, అంటే గ్రావిటీ కదా మనకు యాక్ట్ చేసేది. సో మైనస్ జీటీ స్క్వేర్ బదులు సిటీ స్క్వేర్ ఉందనుకోండి, యూవై ఇక్కడ మనకు బీతో వస్తుంది. సో యూ అనేది ఏమవుతుంది, యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ యూఎక్స్ స్క్వేర్ ప్లస్ యూవై స్క్వేర్, ఇది మనకు తెలుసు. సో యూ వచ్చేసింది. tan థీటా ఈజ్ ఈక్వల్ టు యూవై బై యూఎక్స్ కాబట్టి బీ బై ఏ తీసుకొని ఈ ఫార్ములాస్ వచ్చేస్తే దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఇవాళకి మీకు చెప్పాలనుకున్నవి. ఇప్పుడు సమ్స్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి చూద్దాం. అ బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ విత్ వెలాసిటీ యూ సచ్ దట్ ఇట్స్ హారిజాంటల్ రేంజ్ అండ్ మ్యాక్సిమం వర్టికల్ హైట్స్ ఆర్ సేమ్. ద మ్యాక్సిమం హైట్స్ ఈజ్ అని 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. క్వశ్చన్లో ఏమంటున్నాడు, హెచ్ మ్యాక్స్ ఆర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అన్నాడు. హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే మనకు
దాని తర్వాత హెచ్ మ్యాక్స్ ఎంత, ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో మనకు ఒక ఫార్ములా గుర్తుంటే tan theta ఈజ్ ఈక్వల్ టు 4h/r, వేర్ హెచ్ ఇస్ హెచ్ మ్యాక్స్. మాటిమాటికి మ్యాక్స్ రాయకుండా హెచ్ రాసేసాను. సో ఇఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, సో tan theta ఈజ్ ఈక్వల్ టు 4. tan theta ఈజ్ ఈక్వల్ టు 4 అయితే హెచ్ మ్యాక్స్ ఎంత, హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ sin స్క్వేర్ theta బై 2g. u స్క్వేర్ sin స్క్వేర్ theta బై 2g. బట్ theta tan theta మనకు 4 అని తెలుసు, కానీ sin స్క్వేర్ theta ఎలా తెలుసుకోవడం? సో tan theta ట్రయాంగిల్ వేసుకోండి. బైపీసీ స్టూడెంట్స్ మీరు మటుకు బాగా ఏమంటారంటే కాన్సన్ట్రేషన్తో చూడండి. tan theta ఈజ్ ఈక్వల్ టు 4. వాట్ ఈస్ tan theta? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇఫ్ దిస్ ఈజ్ 4, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 4, దెన్ దిస్ విల్ బి 1. 4/1, 4/1. వాట్ ఈస్ హైపోటెన్యూస్? హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 16 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 17. సో దిస్ విల్ బి రూట్ ఆఫ్ 17. ఓకే, వాట్ ఈస్ sin స్క్వేర్ theta? అప్పుడు sin స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు opposite side by hypotenuse. So u square 4 by root 17 whole square divided by 2g కదా. సో దీన్ని స్క్వేర్ తీసేస్తే ఇక్కడ రూట్ కూడా వెళ్ళిపోతుంది. 4 స్క్వేర్ 8 కూడా అయిపోతుంది. 4 స్క్వేర్ 16 అవుతుంది. 16 2 into 8. సో దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ 8u స్క్వేర్ డివైడెడ్ బై 17g. ఉందా ఆన్సర్ ఏదన్నా? ఎస్, డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ కాన్సెప్ట్ బైపీసీ స్టూడెంట్స్కి కొత్త. ఇది నేర్చుకోండి, ఇది మర్చిపోకండి. ఇది మర్చిపోతే ఇలాంటి సమ్స్ మీకు రాకపోవచ్చు. ఎంపీసీ స్టూడెంట్స్కి తెలిసే ఉంటుంది. బైపీసీ స్టూడెంట్స్ నోట్ దిస్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్కి వద్దాం. అ పార్టికల్ ఈస్ ప్రొజెక్టెడ్ విత్ ద వెలాసిటీ v సో దట్ ఇట్స్ రేంజ్ ఆన్ హారిజాంటల్ ప్లేన్ ఈస్ ట్వైస్ ద మ్యాక్సిమమ్ హైట్ అటైన్డ్. If g is the acceleration due to gravity, then its range is అని ఇచ్చాడు. సో ఏమన్నాడు? సో its range is twice the r is equal to 2h max అంటారు. సో దీన్ని చూసుకొని ఇందాకటి సమ్ లాగే సాల్వ్ చేసి చూడండి. ఓకే, ఐమ్ గివింగ్ యూ టైం. పాజ్ చేసి సాల్వ్ చేయండి. ఓకే, టైమ్ అప్. పాజ్ చేశారు కాబట్టి ఓకే, ఇందాక మెథడ్లో కూడా చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ టైం సేవ్ చేయాలంటే ఇక్కడ పైన v స్క్వేర్ ఉంది, కింద v స్క్వేర్ ఉంది, పైన v క్యూబ్ ఉంది, పైన v ఉంది. సో v యొక్క అంటే పవర్ మారిపోతూ ఉంది. సో దీంట్లో మీరు ఇంత క్యాల్కులేషన్ చేయడానికన్నా ఒక సింపుల్ మెథడ్ నేనేం చెప్తానంటే మీకు ఆన్సర్ మీకు వచ్చి ఉండొచ్చు. యూ హ్యావ్ డన్ అ గుడ్ జాబ్ ఇఫ్ యూ హ్యావ్ గాట్ ద ఆన్సర్ ఇందాకట్లాగే. బట్ షార్ట్ కట్ మెథడ్స్ ఇలాంటి క్వశ్చన్స్లో ఏముండొచ్చు? v స్క్వేర్ అంటే మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్ డివైడెడ్ బై మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. స్క్వేర్ పోయింది, మీటరు ఇది పోయింది. ఇక్కడ నాకేం వచ్చింది? మీటర్ వచ్చింది. ఏలో ఓన్లీ మీటర్ వచ్చింది. రేంజ్ క్యాన్ హ్యావ్ ఎ యూనిట్ ఆఫ్ మీటర్, ఇది ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటి? మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ డివైడెడ్ బై మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్. ఇది పోతే ఈ స్క్వేర్ ఈ m పోతే 1/m వచ్చింది. ఈ యూనిట్ అయితే ఉండదు, ఇది లేదు. సో నెక్స్ట్ v క్యూబ్ అంటే m క్యూబ్ బై సెకండ్ క్యూబ్ డివైడెడ్ బై g స్క్వేర్ m స్క్వేర్ బై సెకండ్ టు ద పవర్ ఆఫ్ 4. ఇక్కడ పోతే ఈ క్యూబ్లోంచి పోయింది, ఈ 3 పోతే ఇది మొత్తం పోతే ఇది మిగిలింది. సో ఇదేమవుతుంది? మీటర్ సెకండ్ అవుతుంది, ms. సో ఈ యూనిట్ కూడా కాదు. రేంజ్ ఈజ్ ఓన్లీ మీటర్స్. లాస్ట్ ఆప్షన్ డి చూడండి. డి ఏమవుతుంది? మీటర్స్ పర్ సెకండ్ డివైడెడ్ బై మీటర్ స్క్వేర్ డివైడెడ్ బై s టు ద పవర్ ఆఫ్ 4. ఇది ఎలాగో కాదు, మీకు తెలిసిపోతుంది. సో 4 కూడా కాదు. వాట్ ఈస్ ద ఓన్లీ ఆన్సర్ లెఫ్ట్ ఇన్ ద 4 ఆప్షన్స్? దిస్ ఈస్ ద ఓన్లీ ఆన్సర్. మీరు ఇందాక ఫార్ములా వేసినా ఇదే వస్తుంది. సో చూడండి, మీకు ఫార్ములాస్ గుర్తు లేకపోతే ఇలాంటి లాజిక్స్ అన్నా వేయచ్చు. డన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? అ ప్రొజెక్టైల్ ఈస్ గివెన్ అండ్ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ i cap plus 2j cap. ద కార్టీషియన్ ఈక్వేషన్ ఆఫ్ ఇట్స్ పాత్ ఈజ్. కార్టీషియన్ ఈక్వేషన్ ఆఫ్ ఇట్స్ పాత్ అంటే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు. ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు i cap plus 2j cap అన్నాడు. దీన్ని మనం ఎలా రాయొచ్చు? ux i cap plus uy j cap. సో ux ఈజ్ ఈక్వల్ టు 1, uy ఈజ్ ఈక్వల్ టు 2. డన్. tan theta ఈజ్ ఈక్వల్ టు
uy by ux. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2. మీకు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ నేను చెప్పినప్పుడు ఫర్ ప్రొజెక్టైల్ y ఈజ్ ఈక్వల్ టు tan theta x మైనస్ g బై 2ux స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇది చెప్పాను, గుర్తే ఉంటే మీకు ఈ ఫార్ములా కూడా చెప్పాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు tan theta ఎంత, tan theta ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ g యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. 10 డివైడెడ్ బై 2 ఇంటూ ux ఎంత, ux 1 స్క్వేర్ ఇస్ 1. సో 10 డివైడెడ్ బై 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్. దీన్ని ఎలా రాయొచ్చు మనం, 10 డివైడెడ్ బై 2 అంటే 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 5x స్క్వేర్. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ సాల్వింగ్. ఇది ఒక రకంగా సాల్వ్ చేయొచ్చు, ఇంకో రకంగా కూడా ఎలా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. సో ఇది వచ్చేసింది మనకు ux వచ్చేసింది. ux వచ్చేస్తే ఎక్స్ డైరెక్షన్లో మోషన్ ఎలా ఉంటుంది, x ఈజ్ ఈక్వల్ టు ux ఇంటూ t ఉంటుంది. సో ux 1, సో x ఈజ్ ఈక్వల్ టు t. డన్. y డైరెక్షన్లో మోషన్ ఎలా ఉంటుంది, y డైరెక్షన్లో మోషన్ uyt మైనస్ హాఫ్ gt స్క్వేర్. డన్. సో uy ఎంతమ్మా, uy 2, t ఎంతమ్మా, t బదులు x పెట్టుకోండి, t ఈజ్ ఈక్వల్ టు x ఇక్కడ మైనస్ హాఫ్ ఇంటూ g ఎంత, g ఈజ్ 10 ఇంటూ 10 ఇంటూ t స్క్వేర్ అంటే x స్క్వేర్గా రాసుకోవచ్చు, x స్క్వేర్. ఇది 5 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 5x స్క్వేర్. సో మీకు ఏ ఫార్ములా గుర్తుంటే, ఏ మెథడ్ గుర్తుంటే దీంట్లో రెండు మెథడ్స్లో మీరు సాల్వ్ చేయొచ్చు. ఆన్సర్ ఏమొచ్చింది, దిస్ y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 5x స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 10x మైనస్ 5/9x స్క్వేర్. ద రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఇన్ మీటర్స్ ఈజ్, గ్రావిటీ ఇచ్చేసాడు, ఎంత తీసుకోవాలనేది 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నాడు. ఏ 36, బి 24, సి 18, డి 9 ఇచ్చాడు. దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం, దీన్ని మళ్ళీ రెండు మెథడ్స్లో సాల్వ్ చేస్తాను, మీకు ఏది గుర్తుంటే అదే చేసుకోండి. ఫస్ట్ ఇది చూడండి, ఇది ప్రొజెక్టైల్ అయితే ఇక్కడ 0 ఉంటుంది, ఎక్కడ తిరిగినా yx ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ లాస్ట్కి వస్తుందో, ఈ లాస్ట్లో ఏమవుతుంది, xy అవుతుంది ఇక్కడ, సారీ x, y అవుతుంది. ఎనీ ప్లేస్లో x అండ్ y మారుతూ ఉంటుంది. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది, ద టోటల్ x ఇస్ రేంజ్ r అండ్ దెన్ y డైరెక్షన్లో 0 ఉంటుంది మోషన్. y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఎంత, 0. సో ఫర్ రేంజ్ r y ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు r y ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు మనకు 10x మైనస్ 5/9x స్క్వేర్. ఓకే, సో 90x మైనస్ 5x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. 9 ఇంటూ ఇది 90 అయింది, 9 అటు పంపించేసాను, అది 0 అయిపోయింది. సో x కామన్ తీసుకుంటే 5x కామన్ తీసేసుకుంటే 5x కామన్ తీసేసుకుంటే ఇది ఎంత అవుతుందమ్మా, 18 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదర్ x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ 0 ఉంది. ఎస్, అట్ x ఈజ్ ఈక్వల్ టు 18 ఇది 0 ఉంది, x ఈజ్ ఈక్వల్ టు 18. సో x ఏంటి మనకు రేంజ్. ఎప్పుడైతే ఈ xని మనం రేంజ్ అనుకుంటామో అప్పుడే ఇది 0 అవుతుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 18 మీటర్స్. ఇది ఒక రకమైనది సాల్వ్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే ఇదే ఫార్ములాలో y ఈజ్ ఈక్వల్ టు 10x మైనస్ ఇది తీసుకున్నాడు కదా, మనకి ఇంకొక ఫార్ములా ఉంది, y ఈజ్ ఈక్వల్ టు tan theta x ఇంటూ 1 మైనస్ x బై r. సో tan theta x ఏదో ఒకటి మనం బయటికి తీసేసాం, ఇక్కడ 1 రావాలి, ఇక్కడ 1 రావాలంటే మనం 10x బయటికి తీయాలి. 10x బయటికి తీసేస్తే 1 మైనస్ ఇక్కడ 5/9 ఉంది, 5/9లోంచి 10 బయటికి రాదు కాబట్టి పైన 2తో మల్టిప్లై చేసి కింద కూడా 2తో మల్టిప్లై చేయండి. సో ఇఫ్ దిస్ ఈజ్ 2/2తో మల్టిప్లై చేస్తే 5 2s are 10, బయటకు వచ్చేసింది 10xతో, మిగిలింది ఏంటి 18. సో x/18 ఉంది. డన్. సో దీని ప్రకారం మన r ఎంత అవ్వాలి, r ఈజ్ ఈక్వల్ టు 18, r ఈజ్ ఈక్వల్ టు 18 మీటర్స్. ఎలా చేసినా మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది. మీకు కాన్సెప్చువల్గా క్లియర్ ఉన్నా, ఏదో ఒక ఫార్ములా ఈ రెండిట్లో మీకు తెలుసున్నా మీరు సాల్వ్ చేసేయచ్చు. ఓకే పిల్లలు, ఎంజాయ్ చేశారనుకుంటా, ఫార్ములాస్ అన్నీ రాసుకున్నారు కదా.
రాసుకోండి అమ్మా, 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంతే గుర్తుంటాయి ఇవన్నీ. సో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నాం అంటే ప్రొజెక్షన్ ఫ్రమ్ ఏ హైట్, హారిజాంటల్ ప్రొజెక్షన్ అండ్ ప్రొజెక్షన్ ఫ్రమ్ ఏ హైట్. ఇవి 2 కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. అప్పటి వరకు బాయ్.